ఒక ప్రశాంతమైన గ్రామంలో రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు మర్రి చెట్టు కింద బావి దగ్గర కూర్చున్నారు. రవి తమ రోజు ఎంత బోరింగా ఉందో ఫిర్యాదు చేస్తూ చెప్పాడు. కిరణ్ పాక్షికంగా వింటూ రవిని చూస్తూ ఉండగా రవి, ఏదైనా రసపదమైన పని చేద్దాం అని సూచించాడు. చెట్ల మధ్య చుట్టూ తిరుగుతుండగా వారు ఒక పాత గడియార దుకాణాన్ని కనుగొన్నారు. అది సుబ్బయ్య అనే అసహనకర వృద్ధుడు నడుపుతున్నది. అక్కడ అన్ని రకాల గడియారాలు ఉన్నాయి. రవి కళ్ళు ఒక పురాతనమైన, అందమైన గడియారం చూసి మెరుస్తున్నాయి. కిరణ్, ఇది చాలా ప్రత్యేకం. దీన్ని కొనుక్కుందాం అని రవి ఆతృతగా అన్నాడు. కిరణ్ సందేహంతో ఉన్నా రవి చాలా గొడవచేసి సుబ్బయ్యను తక్కువ ధరకు అమ్మించాలని ఒప్పించాడు. రవి ఇంటికి వెళ్లి వారు ఆ గడియారాన్ని గాలినింపారు. అకస్మాత్తుగా అది గట్టిగా మోగి ప్రకాశిస్తూ చక్రంలా తిరిగింది. గది మొత్తం ఊహించలేని వెలుతురుతో మెరిసి వారు చూసి తేరుకునేలోపే వారు తమ గ్రామం యొక్క ఒక పురాతన కాలం నాటికి వెళ్ళిపోయారు. అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. ఎడ్ల బండ్లు, సంప్రదాయ వస్త్రాలు ధరించిన గ్రామస్థులు కనిపిస్తున్నారు. మనము గతంలోకి ప్రయాణించాము అని రవి అన్నాడు. అక్కడ కొంత గడిపి మామిడి పండ్లు దొంగతనం చేసి దొరికిపోవడం వంటి కొన్ని ఆశ్చర్యకర సంఘటనల తరువాత తిరిగి వచ్చే సమయం వచ్చిందని వారు నిర్ణయించుకున్నారు. రవి గడియారాన్ని మళ్లీ గాలినింపారు. ఒక ప్రకాశవంతమైన వెలుతురు, మరియు వారు తిరిగి తమ ఆధునిక గ్రామంలోకి చేరుకున్నారు. కిరణ్ నిట్టూర్చుతూ, నీ పిచ్చి ఆలోచనలు ఇకపై వద్దు రవి అని అన్నాడు. రవి నవ్వుతూ, కాని ఆ సాహసం చాలా మజాగా ఉంది అని అన్నాడు.